హాయ్ ఎవరన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరగబో SA1 అంటే యాక్చువల్గా మనం ఇదివరకు సమ్మేటివ్ అసెస్మెంట్ 1 అని ఇవ్వాలం. దాన్ని సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ మోడల్ పేపర్ 1 టర్మ్లో మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ మోడల్ పేపర్ కింద మనం కండక్ట్ చేస్తున్నారు. అది 11th నుంచి 19th వరకు ఉంటుంది. 9th క్లాస్కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్లో టెక్స్ట్ బుక్ సమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అందులో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్, టెక్స్ట్ బుక్స్, ఎక్సర్సైజ్లో ఉండేటువంటి సమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రతి టెక్స్ట్ బుక్ని గోత్రోది టెక్స్ట్ బుక్ని థరోలో చేయాలి. అందులో లెక్క అయితే ఇప్పుడు అందులో ఉండేటువంటి కొన్ని మోడల్ సమ్స్ని ఈరోజు ఈ యొక్క వీడియోలో ప్రతి చాప్టర్ వైజు, ఎక్సర్సైజ్ వైజు, ఎగ్జాంపుల్ సేవ్ చేయాలనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి ఫర్ ఆల్ నొక్కితే నేను ఎప్పుడైతే వీడియోని మీకు అప్లోడ్ చేస్తానో అది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక పేపర్ పెట్టుకుని లేదా ఒక బుక్ పెట్టుకుని ఆ బుక్ అందులో చాప్టర్ వైజు మీరు రాసుకుని తర్వాత టెక్స్ట్ బుక్ తీసుకుని ఒక్కొక్క ఎక్సర్సైజ్లో ఏవైతే సమ్స్ నేను ప్రాక్టీస్ చేయమన్నానో అవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మనకి మ్యాథమెటిక్స్ సంబంధించి 2 రోజులు హాలిడేస్ వచ్చాయి కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా 11th ఎగ్జామ్ కాబట్టి ఇంకా 2 days టైం ఉంది. ఆ 2 days 2 daysలో కూడా మీరు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. చాప్టర్ 1 నెంబర్ సిస్టమ్స్కి వచ్చేసరికి ఇందులో లొకేట్ రూట్ 2 నెంబర్ లైన్, లేదా లొకేట్ రూట్ 3 నెంబర్ లైన్, లేదా లొకేట్ రూట్ 5 నెంబర్ లైన్ కానీ, లేదా √9.3 అని నెంబర్ లైన్ కానీ అది ఖచ్చితంగా ఒకటి లొకేట్ అనేది వస్తూ ఉంటుంది. అందులో కూడా ఇందులోనే కవర్ అయ్యేవన్నీ ఒకసారి చూసుకోండి. ఎక్సైజ్ 1.1 వచ్చేసరికి 1, 3, 4 సమ్స్ చేసుకోండి. ఎక్సైజ్ 1.2 వచ్చేసరికి థర్డ్ రోమ్ ప్రాక్టీస్ చేయండి. ఎక్సైజ్ 1.0 వచ్చేసరికి థర్డ్ రోమ్లో ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ చేయండి. అలా 8th రోమన్ 9th రోమన్ చేస్తారు. ఎక్సైజ్ 1.4 వచ్చేసరికి ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్లో 2 బిట్స్ సెకండ్ బిట్ అండ్ థర్డ్ బిట్ ప్రాక్టీస్ చేయండి. థర్డ్ రోమన్, 4th రోమన్, 5th రోమన్లో సెకండ్ బిట్ చేసుకోండి. అలా ఎక్సైజ్ 1.5 వచ్చేసరికి ఫస్ట్ రోమన్లో 1 థర్డ్ బిట్, సెకండ్ రోమన్లో 1 అండ్ థర్డ్ బిట్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ 3, 4, 5, 13, 15, 16, 17, 18 ఈ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసుకోండి. సెకండ్ చాప్టర్ ఏ విధంగా ఉంటుంది, అందులో ఉండేటువంటి సమ్స్ అనేది కొంచెం చూద్దాం. ఈ 9th క్లాస్లో ఉండేటువంటి మీకు SA1లో ఉండేటువంటి చాప్టర్స్లో అతిపెద్ద చాప్టర్ ఏదైనా ఉందంటే పాలినామియల్స్. ఎందుకంటే అందులో 5 ఎక్సైజ్ ఉన్నాయి. అందులో ఎక్సైజ్ 2.1 వచ్చేసరికి సెకండ్ టర్మ్ సెకండ్ బిట్ చేయండి, థర్డ్ టర్మ్ ఫస్ట్ బిట్, 5th టర్మ్. ఎక్సైజ్ 2.2లో ఫస్ట్ రోమన్ థర్డ్ బిట్ చేయండి, సెకండ్ రోమన్ ఫస్ట్ బిట్, థర్డ్ రోమన్లో 1, 6, 8 బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే 4th రోమన్లో 3, 4, 8, 7 బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటారు. ఎక్సైజ్ 2.3 వచ్చేసరికి ఫస్ట్ రోమన్లో ఫస్ట్ బిట్ చేయండి, సెకండ్ రోమన్లో ఫస్ట్ బిట్ చేసుకోండి, థర్డ్ రోమన్లో 1 and 4 ప్రాక్టీస్ చేయండి, 4th రోమన్లో 1 and 4 ప్రాక్టీస్ చేయండి, 5th రోమన్లో 1 and 4 బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఎక్సైజ్ 2.4 అనేది పెద్దది. ఎందుకంటే ఐడెంటిటీస్ మీద సంబంధించిన A+B² A-B² A+B A+B³ A+B³ ఈ ఐడెంటిటీకి సంబంధించి బేస్ అయినటువంటి సమ్స్ అన్ని ఇందులో ఉంటాయి కాబట్టి మోడల్కి ఒక సమ్ చెప్పిన మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ రోమన్లో ఫస్ట్ బిట్, సెకండ్ రోమన్లో థర్డ్ బిట్, థర్డ్ రోమన్లో 1 and 3 బిట్స్, 4th రోమన్లో 1 and 5 బిట్స్. అలాగే 5th రోమన్లో ఫస్ట్ బిట్, 6th రోమన్లో ఫస్ట్ బిట్, 7th రోమన్లో 1 and 2 బిట్స్, 8th రోమన్లో ఫస్ట్ బిట్ చేయండి, 9th రోమన్లో ఫస్ట్ బిట్ చేసుకోండి. అలాగే 10th రోమన్లో ఫస్ట్ బిట్, 11th రోమన్, 13th రోమన్. ఎందుకంటే ఇప్పుడు X + Y + Z = 0, దాని X³ + Y³ + Z = 3XYZ ఇటువంటి మోడల్స్ అన్నీ కూడా ఉంటాయి. 14th రోమన్లో ఫస్ట్ బిట్, 15th రోమన్లో ఫస్ట్ బిట్, 16th రోమన్లో ఫస్ట్ బిట్. అవి కాకుండా ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి 3, 7, 10, 12, 13లో సెకండ్ బిట్, 15, 18లో సెకండ్ బిట్, 19 and 20 బిట్స్ 20 ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉండేటువంటి అన్ని చాప్టర్స్లో కల్లా ఎక్కువ ఎక్సైజ్ ఉన్నవి కూడా లెక్కలు ఉన్నవి కూడా ఈ సెకండ్ చాప్టర్ ఉంది. ఓకేనా? థర్డ్ వన్ చూద్దాం. చాప్టర్ 3 వచ్చేసరికి కోఆర్డినేట్ జామెట్రీ అంటే గ్రాఫ్. ఇందులో మీరు ఎక్కువగా నేర్చుకోవాల్సింటే ప్లాట్ ద పాయింట్స్ అండ్ గ్రాఫ్. అంటే కొన్ని పాయింట్లు ఇస్తారు, లేదా 2, 5 లేదా 5, -2 ఇవన్నీ కూడా గ్రాఫ్ మీద చేయవలసి ఉంటాయి మీరు. ఇవి ప్లాట్ ద పాయింట్స్ అనేవి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది.
గ్రాఫ్ షీట్ ఇచ్చినప్పుడు ప్లాట్ ద పాయింట్స్ చేసుకోవాలి. అలా ఐడెంటిఫై ద క్వాడ్రెంట్స్. ఇఫ్ సపోజ్ క్వాడ్రెంట్ 1, క్వాడ్రెంట్ 2, క్వాడ్రెంట్ 3, క్వాడ్రెంట్ 4 అంటే ప్లస్ ప్లస్ అయితే ఎలాగ ఉంటుంది, ఇలాగా. సో ఎక్స్ డాష్, వై డాష్, ఇది ప్లస్ ప్లస్, ఇది మైనస్ ప్లస్, మైనస్ మైనస్, ప్లస్ మైనస్, అంటే ఇది క్వాడ్రెంట్ 1, క్వాడ్రెంట్ 2, క్వాడ్రెంట్ 3, క్వాడ్రెంట్ 4. సో ఈ విధంగా ఐడెంటిఫై చేయాలి. సపోజ్ ఏదైనా 5, -2 ఇచ్చారనుకోండి, అంటే ఇది ప్లస్ మైనస్ అంటే 4th క్వాడ్రెంట్లో ఉంటుంది అనేది మనం నేర్చుకోవాలి. అదేవిధంగా ఎక్సైజ్ 3.2 సరికి ఫస్ట్ సెమ్ అండ్ సెకండ్ సెమ్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మోడల్ చూడండి. చాప్టర్ 4 చూసేసరికి లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. ఎక్సైజ్ 4.1 ఫస్ట్ రామను, సెకండ్ రామ్లో ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ అండ్ థర్డ్ బిట్, 6 and 8 బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అలా ఎక్సైజ్ 4.2 వచ్చేసరికి ఫస్ట్ రామన్, సెకండ్ రామ్లో ఫస్ట్ బిట్, థర్డ్ రామన్, ఫోర్త్ రామన్ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి 2 and 4. ఇది లీనియర్ ఈక్వేషన్ అండ్ 2 వేరియబుల్స్. నెక్స్ట్ చాప్టర్ 5 చూద్దాం. చాప్టర్ 5 వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు యూక్లిడ్ జామెట్రీ. ఇందులో యూక్లిడ్స్ యాక్సిమ్స్ ఉంటాయి, యూక్లిడ్స్ పోస్ట్లేట్స్ కూడా ఉంటాయి. సో యూక్లిడ్స్ యాక్సిమ్స్ అనేవి పేజ్ 124లో ఉంటాయి, చూసుకోండి టెక్స్ట్ బుక్లో. సో ఆ యాక్సిమ్స్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. అలాగే యూక్లిడ్ పోస్ట్లేట్స్ 5 ఉంటాయి, 5 యూక్లిడ్ పోస్ట్లేట్స్ విత్ డయాగ్రామ్స్ మీరు చదువుకోండి, ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎక్సైజ్ 5.1 వచ్చేసరికి 4 and 6 సమ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ 6th చాప్టర్ చూద్దాం. చాప్టర్ 6 వచ్చేసరికి లైన్స్ అండ్ యాంగిల్స్. ఇందులో డెఫినేషన్స్ అంటే ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, డెఫినేషను, రైట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్, తర్వాత రిఫ్లెక్స్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, అలా ఎడ్జసెంట్ యాంగిల్స్, లీనియర్ పేరు. సో ఇవన్నీ కూడా ఒకసారి డెఫినేషన్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చదువుకోవాలి, రెఫర్ చేసుకోండి. సప్లిమెంటరీ యాంగిల్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, వర్టికల్ ఆబ్లిక్ యాంగిల్స్, ఎడ్జసెంట్ యాంగిల్స్, కోఇంటీరియర్ యాంగిల్స్, లీనియర్ పేరు, ఇవన్నీ కూడా మీరు డెఫినేషన్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్ని ఒకసారి తరువుగా చూసుకున్నా, లేదా వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, లేదా థింగ్స్ టు రిమెంబర్ ఉంటాయి, అందులో చూసుకుంటే మీకు డెఫినేషన్స్ అన్నీ కూడా అందులో కవర్ అయ్యి ఉంటాయి. సో టెక్స్ట్ బుక్ని తరువుగా చదవండి. అలాగే ఎక్సైజ్ 6.1 వచ్చేసరికి 1, 2, 3, 4, 5 రోమన్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎక్సైజ్ 6.2 వచ్చేసరికి 1, 2, 3, 4 ప్రాక్టీస్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి 1, 4, 6. సో ఈ రకంగా మొత్తం 1 to 6 టర్మ్ 1కి సంబంధించి, టర్మ్ 1 ఉండేసరికి ఈ 6 చాప్టర్స్ సంబంధించినటువంటి సమ్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఇందులో మీరు ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తారు. సో తర్వాత నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే ఏవైనా సరే సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, లేదంటే అందులో ఉన్న ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది కాబట్టి సో మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, పరాలు నొక్కితే నేను ఎప్పుడైతే కొత్త వీడియోని అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క వీడియోని 9వ తరగతి చదివిన విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.